తెలంగాణలో ఈషా గ్రామోత్సవం రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించింది. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరిగిన ఈ క్రీడల్లో సుమారు 450 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ క్రీడల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు శాట్జీ చైర్మన్ శివసేన రెడ్డి అభినందించి బహుమతులు అందజేశారు. తెలంగాణలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈషా గ్రామోత్సవం ఈ పోటీలను నిర్వహించిందన్నారు. క్రీడాకారులను ఉత్సాహపరిచేందుకు ప్రముఖ సింగర్లు రామ్ మిరియాల, మంగ్లీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆటలు పాటలతో క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. ఈషా బృందం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈషా ఫౌండేషన్ వారికి ఈరోజు 2 డిసిప్లిన్స్తో వాళ్ళు ఏర్పాటు చేసినారు. ఇంకొక 2 డిసిప్లిన్స్ పెంచి తెలంగాణలో ఇంకా ఇటువంటి కార్యక్రమాలు జరిగి తెలంగాణలోనే కాకుండా సౌత్ ఇండియా మొత్తంలో వీరు విస్తరించడం జరిగింది. అంటే దాదాపు 30,000 గ్రామాలలో ఈరోజు ఈ గేమ్స్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈషా ఫౌండేషన్. దానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున, శాట్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణలో కూడా రేపు 7వ తారీఖు రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మేము ఈరోజు సీఎం కప్ ఇనాగ్రేట్ చేయబోతున్నాం. సీఎం కప్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై దాదాపు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి, రాష్ట్ర స్థాయి వరకు మీరందరూ రావాల్సిందిగా. తెలంగాణలో ఎంతో మంది విద్యార్థులు గ్రామ స్థాయిలో ఆగిపోతున్నారు. వారందరికీ ఈ ఒక ప్లాట్ఫామ్ లాంటిది ఈరోజు సీఎం కప్. ఈ సీఎం కప్ ద్వారా మీరు రావాలి. రేపు ఈ సీఎం కప్ ద్వారా వచ్చే సర్టిఫికేట్ కూడా చాలా వర్త్ఫుల్గా, దానికి వాల్యూ పెంచి రేపు నాడు మీ ఉద్యోగాల్లో, మీకు రాబోయే ఉద్యోగాల్లో దానికి ఒక వాల్యూ వచ్చే విధంగా ఈరోజు సర్టిఫికేట్స్కి ఒక ఏర్పాటు చేయడం జరిగింది.